హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్. ఫస్ట్ క్వశ్చన్, రేషియో ఆఫ్ టూ పాజిటివ్ నెంబర్స్ ఈస్ 11:7. టూ నెంబర్స్ ఉన్నాయి, ఆ టూ నెంబర్స్కి రేషియో ఎంత? 11:70. హెచ్సిఎఫ్ ఎంత అని ఇచ్చారు? 4. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చి 4 అని ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఎల్సిఎం కనుక్కోవాలి. ఫస్ట్ జనరల్ మెథడ్ చెప్తాను, నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. నెంబర్స్ ఏమవుతాయి? హెచ్సిఎఫ్ 4 కాబట్టి రెండిట్లో కామన్గా ఉండే నెంబర్ 4. అంటే ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది? 44. సెకండ్ నెంబర్ వచ్చి 68. ఇప్పుడు 44కి 68కి ఏం కనుక్కోవాలి? మనం ఎల్సిఎం కనుక్కోవాలి. 4 11s 4 17s. ఇప్పుడు ఎల్సిఎం అంటే 4 × 11 × 17. 4 × 17 68. 68 × 11. 11 8 88. 11 6 66. 66 ఒక 8 74. అంటే ఆన్సర్ 748. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. షార్ట్ కట్ మెథడ్ ఏమంటే టూ నెంబర్స్ రేషియో A:B అయితే, హెచ్సిఎఫ్ 4 అయితే ఎల్సిఎం ఏమవుతుంది? హ్యాబిట్. ఎల్సిఎం ఏమవుతుంది? హ్యాబిట్. హెచ్ఏబి అని. హెచ్ వాల్యూ 4, ఏ వాల్యూ 11, బి వాల్యూ 70. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 748. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ టూ బ్యాంక్స్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 5:4. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేషియో వచ్చి 5:4 అని ఇచ్చారు. ఏ పర్సన్ వాంట్ టు డిపాజిట్ హిస్ టోటల్ సేవింగ్స్ ఇన్ టూ బ్యాంక్స్ సచ్ ఏ వే దట్ హీ రిసీవ్స్ ఈక్వల్ హాఫ్ ఇయర్లీ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఏమని ఇచ్చారు? సేమ్ అని ఇచ్చారు. I1 = I2 అని ఇచ్చారు. ఇది R1, ఇది R2. R1 అంటే బ్యాంక్ 1 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, R2 అంటే బ్యాంక్ 2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR/100. క్వశ్చన్లో ఏమడిగారంటే హీ షుడ్ డిపాజిట్ సేవింగ్స్ ఇన్ బ్యాంక్స్ ఏ అండ్ బి ఇన్ ద రేషియో. అంటే బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేసిన ప్రిన్సిపల్ రేషియో అడిగారు. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR/100. టైం పీరియడ్ ఎంత? హాఫ్ ఇయర్. హాఫ్ ఇయర్లీ ఇంట్రెస్ట్ అనేది కాబట్టి టైం పీరియడ్ హాఫ్ ఇయర్. PTR/100. R1 అంటే 5/100. I2 అంటే PTR/100. టైం పీరియడ్ వచ్చి హాఫ్ ఇయర్. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 4/100. 100 100 క్యాన్సర్. 1/2 1/2 క్యాన్సర్. P1/P2 = 4/5. అంటే ప్రిన్సిపల్స్ రేషియో 4:5. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఇది జనరల్ మెథడ్. షార్ట్ కట్ మెథడ్ చూడండి. ఇలా ఇంట్రెస్ట్ సేమ్ అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేషియో 5:4 అయితే ప్రిన్సిపల్ రేషియో వచ్చి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. 5:4కి ఇన్వర్స్ రేషియో 4:5. ఇలా చెప్పాలంటే ఇంట్రెస్ట్ ఎలా ఉండాలా? సేమ్గా ఉండాలి. అంటే ఆన్సర్ 4:5. నెక్స్ట్ క్వశ్చన్, cot2a మైనస్ cos2a. కాట్ని ఏమని రాయొచ్చు? cos/sin అని రాయొచ్చు. cot2a అంటే cos2a/sin2a. ఇప్పుడు cos2aని కామన్ తీసేయండి. cos2aని కామన్ తీస్తే 1/sin అంటే కొసీకెంట్ అని. కొసీకెంట్ స్క్వేర్ a -1. cos2aని కామన్ తీసాం. 1/sin2a అంటే కొసీకెంట్ స్క్వేర్ a అని. నెక్స్ట్ మనకు ఒక ఫార్ములా ఉంది. కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఎంత? 1. ఈ ఫార్ములా ప్రకారం కొసీకెంట్ స్క్వేర్ థీటా -1 అంటే కాట్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఏమని రాయొచ్చు? cos2a × cot2a. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, mean proportion between
ఏ నెంబర్ అండ్ 20. జనరల్గా మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఏబి అంటే రూట్ ఏబి కదా. ఇక్కడ నెంబర్ తెలియదు, ఏమనుకుందా, ఎక్స్. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ 20 ఈస్ 50. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే నెంబర్ కనుక్కోవాలి. లెఫ్ట్ సైడ్ స్క్వేర్ రూట్, రైట్ సైడ్కి వెళ్తే స్క్వేర్. 50 స్క్వేర్ అంటే 50 ఇంటూ 50. 0 0 క్యాన్సల్. 2 25. X is equal to 25 into 5 125. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏమి ఇచ్చారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఎంతని ఇచ్చారు, 3328. ప్రిన్సిపల్ వచ్చి 20,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి 3328. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే టైం పీరియడ్ కనుక్కోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒకే ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఏమంటే ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. ఇక్కడ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ వచ్చి 20,000, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి 3328. అంటే అమౌంట్ ఎంత, 20,328 రూపీస్. ప్రిన్సిపల్ వచ్చి 20,000. 1 ప్లస్ ఆర్ వాల్యూ ఎంత, 8 బై 100 హోల్ పవర్ ఎన్. ఎన్ అంటే టైం పీరియడ్. మనం ఇక్కడ ఏం కనుక్కోవాలంటే టైం పీరియడ్ కనుక్కోవాలి. క్యాలిక్యులేషన్ చేద్దాం. 23328 డివైడెడ్ బై 20,000 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 8 బై 100 హోల్ పవర్ ఎన్. 2తో క్యాన్సల్ చేయండి. 2 1s 2 1s 2 1s 2 6 2 6 2 4s. ఇక్కడ మనకు స్క్వేర్స్ తెలిసి ఉండాలి. మనకేం తెలియాలా స్క్వేర్స్. 108 స్క్వేర్. షార్ట్ కట్ ఏమంటే నెంబర్ ప్లస్ మోర్ వాల్యూ స్క్వేర్. ఇక్కడ 108 అంటే 100తో కంపేర్ చేయాలి. నెంబర్ వచ్చి 108. 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది, 8 స్క్వేర్. 108 ప్లస్ 8 116. 8 స్క్వేర్ ఎంత, 64. 116 64 ఏమని రాయొచ్చు, 108 స్క్వేర్ అని రాయొచ్చు. 108 స్క్వేర్ బై 100 స్క్వేర్. ఎల్సిఎం తీసుకుంటే 100 ప్లస్ 8 108 పవర్ ఎన్. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఎన్ వాల్యూ ఎంత, 2. అంటే టైం పీరియడ్ 2 years. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 2 ships. ఎన్ని షిప్స్ ఉన్నాయి, 2 ships ఉన్నాయి. ఆర్ సెయిలింగ్ ఇన్ సీ ఆన్ 2 sides ఆఫ్ లైట్ హౌస్. ఇది వచ్చి లైట్ హౌస్. దీన్ని ఏమంట, లైట్ హౌస్. ఎన్ని షిప్స్ ఉన్నాయి, 2 ships ఆన్ 2 sides అన్నారు. లెఫ్ట్ సైడ్ ఒక షిప్ ఉంది, రైట్ సైడ్ ఒక షిప్ ఉంది. S1 అంటే షిప్ 1, S2 అంటే షిప్ 2. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ద లైట్ హౌస్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద షిప్. ఇక్కడ షిప్ నుంచి మనం దేన్ని చూస్తానా, టాప్ ఆఫ్ ద లైట్ హౌస్ ని. ఫస్ట్ షిప్ నుంచి చూసినప్పుడు యాంగిల్ ఎంత, 30 degrees. నెక్స్ట్ సెకండ్ షిప్ నుంచి చూసినప్పుడు యాంగిల్ ఎంత, 45 degrees. లైట్ హౌస్ హైట్ ఎంత, 100 meters. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, డిస్టెన్స్ బిట్వీన్ 2 ships. దీన్ని ఎక్స్ అనుకుంటే ఈ డిస్టెన్స్ ని వై అనుకుంటే, డిస్టెన్స్ బిట్వీన్ 2 ships అంటే ఏం కనుక్కోవాలి మనం, ఎక్స్ ప్లస్ వై వాల్యూ కనుక్కోవాలి. మన అండర్స్టాండింగ్ కోసం ఏబిసిడీలు రాసుకుందాం. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ కి tan అప్లై చేయండి. ట్రయాంగిల్ ఏబిఎస్1, ట్రయాంగిల్ ఏబిఎస్1 tan అప్లై చేయండి. tan 30 ఈజ్ ఈక్వల్ టు, tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ 100, అడ్జసెంట్ సైడ్ x. tan 30 వాల్యూ 1/√3.
అంటే ఎక్స్ వాల్యూ ఎంత 100√3. ఎక్స్ వాల్యూ వచ్చేసి 100 ఇంటూ √3 వాల్యూ 1.732 173.2 వస్తుంది. అంటే ఈ డిస్టెన్స్ ఎంత 173.2. సేమ్ అదే విధంగా నెక్స్ట్ ట్రయాంగిల్ కి tan అప్లై చేద్దాం. ట్రయాంగిల్ ABS2 tan 45. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే 100, అడ్జసెంట్ అంటే y. tan 45 అంటే 1, 100 ఈజ్ ఈక్వల్ టు y. అంటే ఈ వాల్యూ వచ్చి 100. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే x ప్లస్ y. అంటే ఆన్సర్ 173.2 ప్లస్ 100 అంటే ఆన్సర్ 273.2. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 2/3 ఆఫ్ ఏ. 2/3 ఆఫ్ ఏ 75% అంటే 75/100. 75/100 అంటే 3/4 వస్తుంది. 0.6. 0.6 అంటే 6/10. 2 3s 2 5s అంటే 3/5. 3/5 ఆఫ్ సి. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే A:B:C కనుక్కోవాలి. కనుక్కుందాం. ఇక్కడ షార్ట్ కట్ ఏమంటే ఇక్కడ A:B:C రాయాలి. ఫస్ట్ డినామినేటర్ లో ఉండేటివి డైరెక్ట్ గా రాసేయండి. 3 4 5 కదా, 3 4 5. నెక్స్ట్ లేదంటే రివర్స్ రాసేయండి. 2/3 రివర్స్ వచ్చి 3/2. 3/4 రివర్స్ 4/3. 3/5 రివర్స్ 5/3. రేషియో అంటే ఇలా ఫ్రాక్షన్స్ ఉండకూడదు కాబట్టి ఎల్సిఎం తీసుకోండి. 2కి 3కి 3కి ఎల్సిఎం ఎంత 6. ఎల్సిఎం తో మల్టిప్లై చేయండి. 6 తో మల్టిప్లై చేయండి. ఎల్సిఎం 6 కాబట్టి 6 తో మల్టిప్లై చేయండి. 2 3s 3 2s 3 2s అంటే ఆన్సర్ 9:8:10 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు. O is the point of intersection. ఈ పాయింట్ ఏమంటా? O. O is the point of intersection of two chords ABCD. ABCD ఉన్నాయి కదా, ABCD ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఏమంటాం? O అంటాం. నెక్స్ట్ OB is equal to OD. అంటే ఇక్కడ ఏమని ఇచ్చారు? OB is equal to OD. కరెక్టే కదా. అంటే ఈ డిస్టెన్స్ x అయితే ఈ డిస్టెన్స్ కూడా ఏమవుతుంది? x. ఎందుకు? OB is equal to OD అని ఇచ్చారు కాబట్టి. ట్రయాంగిల్ OAC అంటే ఈ ట్రయాంగిల్ ఫస్ట్ ట్రయాంగిల్. OAC ODB ఈ రెండు డిస్టెన్సులు సేమ్ అయితే ఈ రెండు డిస్టెన్సులు కూడా ఏమవుతాయి? సేమ్ అవుతాయి. ఇప్పుడు ట్రయాంగిల్ OAC ODB. OAC అంటే ఈ ట్రయాంగిల్, ODB అంటే ఈ ట్రయాంగిల్. ఈ టూ ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయంటే సిమిలర్ గా ఉంటాయి. ఈ టూ ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి? సిమిలర్ గా ఉంటాయి. నెక్స్ట్ అదే విధంగా ఐసోసెలస్ ట్రయాంగిల్. ఎందుకు? టూ సైడ్స్ ఈక్వల్ అంటే అది ఏ ట్రయాంగిల్ అవుతుంది? ఐసోసెలస్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్. మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి? 2:3. స్టార్టింగ్ ఎన్ని లీటర్స్ ఉందో తెలియదు కదా, టీ అనుకుందాం. స్టార్టింగ్ టీ లీటర్స్ ఉంది. ఏ రేషియోలో ఉంది? 2:3. 60 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఈస్ టేకన్ అవుట్. ఇప్పుడు ఎంత తీసేసాం? 60 తీసేసాం. టీ మైనస్ 60. 60 లీటర్స్ తీసేసినా కూడా మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉంటాయి? 2:3. అంటే రీప్లేస్డ్ విత్ వాటర్ అన్నారు. మనం 60 లీటర్స్ తీసేసాం కదా, మళ్ళీ 60 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తాను.
ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల రేషియో ఏమవుతుంది? 1:2. వాటర్ యాడ్ చేయడం వల్ల రేషియో 1:2. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? టోటల్ కెపాసిటీ ఆఫ్ కంటైనర్. అంటే ఏం కనుక్కోవాలి మనం? టీ వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చూడండి. మీరు గమనిస్తే ఇక్కడ వాటర్ యాడ్ చేసాం అంటే వాటర్ వచ్చి చేంజ్ అవ్వాలి. మిల్క్ ఎలా ఉండాలా? సేమ్గా ఉండాలి. కాబట్టి మిల్క్ని సేమ్ చేద్దాం. ఇక్కడ మిల్క్ 2, ఇక్కడ మిల్క్ 1. సేమ్ చేయాలంటే దీన్ని మనం ఇంటూ 2 చేయాలి. 2 × 1 2, 2 × 2 4. అర్థమైందా? అంటే ఇప్పుడు రేషియో ఏమవుతుంది? 2:4 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? 2:3, 60 లీటర్స్. రేషియో ఏమైంది? 2:4. 1:2నే ఏమని రాయొచ్చు మనం? 2:4 అని రాయొచ్చు. ఇక్కడ మిల్క్ని యాడ్ చేయలేదు కాబట్టి మిల్క్ ఎలా ఉంది? సేమ్. వాటర్ని యాడ్ చేసాం. ఎన్ని పార్ట్స్ యాడ్ అయినాయి? 1 పార్ట్. 1 పార్ట్ ఎంత? 60 లీటర్స్. మీరు గమనిస్తే స్టార్టింగ్ టీ లీటర్స్ ఉంది, ఇప్పుడు T-60 అయింది. ఫైనల్గా ఏమవుతుంది? టీనే కదా, ఎందుకంటే మళ్ళీ 60 యాడ్ చేస్తాను కాబట్టి మళ్ళీ ఏమొస్తుంది? టీ. క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు? టీ. టీ అంటే ఎన్ని పార్ట్స్? 6 పార్ట్స్. టీ అంటే ఎన్ని పార్ట్స్? 6 పార్ట్స్. 1 పార్ట్ 60 లీటర్స్. 6 పార్ట్స్ ఎంత? 1కి 60కి రిలేషన్ 60. అంటే ఆన్సర్ 360 లీటర్స్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ కవర్స్ ఏ certain distance at a speed of 80 kmph in 6 hours. మనకు ఫార్ములా తెలుసు కదా, డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. అంటే S1 t1 = S2 t2. సేమ్ డిస్టెన్స్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. స్పీడ్ ఎంత? 80 kmph. ఎంత టైము? 6 అవర్స్. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. టైం ఎంత ఇచ్చారు? 5 అవర్స్. క్వశ్చన్కి మీనింగ్ ఏమంటే 80 స్పీడ్తో వెళ్తే 6 అవర్స్లో జర్నీ కంప్లీట్ అయిపోతుంది. 5 అవర్స్లో కంప్లీట్ చేయాలంటే ఎంత స్పీడ్ కావాలని అడిగారు. 5 1s 5 16s. 16 × 6 96. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఎలక్షన్ విన్నింగ్ క్యాండిడేట్ రిసీవ్డ్ 15,744 votes. విన్నింగ్ క్యాండిడేట్కి ఎన్ని ఓట్స్ వచ్చాయి? 15,744. విన్నింగ్ క్యాండిడేట్కి ఎంత పర్సెంట్ వచ్చింది? 48%. నెక్స్ట్ ఓన్లీ అదర్ క్యాండిడేట్. ఇక్కడ ఎలక్షన్లో ఇద్దరు మాత్రమే పార్టిసిపేట్ చేశారు. విన్నర్కి 48, లూజర్కి ఎంత? 22. 48 ఒక 22 ఎంత? 70%. అంటే 70% వచ్చి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి విన్నర్కి 48 వచ్చింది, లూజర్కి 22 వచ్చింది. ఇక్కడ ఏమడిగారు? హూ డిడ్ నాట్ ఓట్. ఇక్కడ ఓట్స్ వేయింది 30% కదా, టోటల్ 100. 100లో 70% ఓటు వేశారు, 30% ఓటు వేయలేదు. 30 కావాలి కాబట్టి 30. మనకేం తెలుసు? 48. ఎంత అని తెలుసు? 15744. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేద్దాం. 6 5s 6 8s. 6 8s ఎంత? 48. నెక్స్ట్ 8 1s 8. 77 కదా, 8 9 72. 54. 8 6 48. 48 అంటే 64 వస్తుంది. 8 8s. మల్టిప్లై చేయండి. 1968 × 5. 5 8s 40. 6 5s 30. 34. ఇంకా చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ 40తో ఎండ్ అవ్వాలి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. 9840. నెక్స్ట్ క్వశ్చన్. అమిత్ బిపిన్
and Kaiti can complete piece of work in 20, 30 and 60 days. A వచ్చి 20 days లో చేస్తారు, B వచ్చి 30 days, K వచ్చి 60 days. ఇక్కడ టోటల్ వర్క్ ని ఎల్సిఎం అనుకుందాం. టోటల్ వర్క్ ని ఏమనుకుందాం? ఎల్సిఎం అనుకుందాం. 20, 30, 60. ఎల్సిఎం ఫాస్ట్గా ఎలా కనుక్కోవచ్చు అంటే 20 టేబుల్లో 60 ఉందా, కాబట్టి 20ని క్యాన్సిల్ చేయండి. 30 టేబుల్లో 60 ఉందా, 30ని క్యాన్సిల్ చేయండి. అంటే ఎల్సిఎం ఎంత? 60. అంటే టోటల్ వర్క్ వచ్చి 60 యూనిట్స్. టోటల్ వర్క్ వచ్చి 60 యూనిట్స్. ఇక్కడ మనం 1 డే వర్క్ రాద్దాం. ఏ వచ్చి 20 డేస్లో 60 యూనిట్స్ చేస్తారు. అంటే 1 డేకి ఎంత చేస్తారు? 3. అంతే కదా, 20 డేస్కి 60 అయితే 1 డేకి ఎంత? 3. లేదు సింపుల్గా చెప్పాలంటే మైండ్లో 60 పెట్టుకోండి. 20ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది? 3. 30ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది? 2. 60ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది? 1. నెక్స్ట్ ఇక్కడ 1 డే వర్క్ అనుకుందాం. ఇక్కడ ఏమని ఇచ్చారంటే బిపిన్ అండ్ కైతి హెల్ప్ అమిత్ ఎవ్రీ థర్డ్ డే. అంటే మీనింగ్ ఏమంటే ఫస్ట్ డే అమిత్ ఉంటాడు, సెకండ్ డే అమిత్ ఉంటారు, థర్డ్ డే ఎవ్రీ థర్డ్ డే మాత్రం అమిత్కి ఎవరు హెల్ప్ చేస్తారు? బిపిన్, కైతి. ఇలా ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఎవ్రీడే అమిత్ పనిచేస్తాడు, ఎవ్రీ థర్డ్ డే అమిత్కి ఎవరు హెల్ప్ చేస్తారు? బిపిన్, కైతి. ఫస్ట్ డే ఏ చేస్తాడు కదా, ఏ 1 డేకి ఎంత చేస్తాడు? 3 యూనిట్స్. సెకండ్ డే ఏ వర్క్ చేస్తాడు కదా, సెకండ్ డే అంటే 1 డేనే కదా, 1 డే ఏ ఎంత కంప్లీట్ చేస్తాడు? 3. నెక్స్ట్ 1 డేకి ముగ్గురు పని చేస్తే ఎంత కంప్లీట్ అవుతుంది? 6. మీరు గమనిస్తే 3 డేస్కి ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అవుతాయి? 3 + 3 6. 6 + 6 ఎంత? 12. 12 యూనిట్స్ కంప్లీట్ చేస్తే దానికి ఎన్ని డేస్? 3 డేస్. కానీ మనం కంప్లీట్ చేయాల్సింది 60 యూనిట్స్. మనం కంప్లీట్ చేయాల్సింది 60 యూనిట్స్. 12ని 60 చేయాలంటే ఇంటూ 5 చేయాలి. ఇక్కడ కూడా ఏం చేయాలి మనం? ఇంటూ 5. 3 × 5 15. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మనీష్ బైస్ an ఓల్డ్ కార్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇచ్చారు. కాస్ట్ ప్రైస్ ఎంత? 5300. నెక్స్ట్ ఇక్కడ రిపేర్ కాస్ట్ కానీ, మెయింటెనెన్స్ కాస్ట్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ దేనికి యాడ్ అవుతుంది? కాస్ట్ ప్రైస్కి యాడ్ అవుతుంది. కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎంత? 6300. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 7000. పర్సెంటే ప్రాఫిట్ అడిగారు, అంటే గెయిన్ పర్సెంట్ అడిగారు. పర్సెంటే ప్రాఫిట్కి ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్? 700. ప్రాఫిట్ ఎలా కనుక్కోవాలంటే డిఫరెన్స్. డిఫరెన్స్ ఎంత? 700. ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చి 6300. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సర్. 7 ones 7 nines. అంటే ఆన్సర్ 100/9. 9 11s. అంటే ఆన్సర్ 11.11. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 3 persons PQR rent a piece of land to graze their cows. చూడండి, ఇది పార్ట్నర్షిప్ క్వశ్చన్. ఇక్కడ P వచ్చి 15 cows గ్రేజ్ చేస్తారు 4 months. Q వచ్చి 21 cows 3 months. R వచ్చి 24 cows 5 months. టోటల్ రెంట్ ఎంత 1 ఇయర్కి? 3240. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే P వచ్చి ఎంత రెంట్ పే చేస్తాడు. ఇక్కడ పార్ట్నర్షిప్లో ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్. అంటే ఇన్వెస్ట్మెంట్ని టైం పీరియడ్ని మల్టిప్లై చేయాలి. PQR చూడండి, P వచ్చి 15 cows ఎన్ని మంత్స్? 4 months. Q వచ్చి 21 cows ఎన్ని మంత్స్? 3 months.
ఆర్ వచ్చి 24 కౌస్. ఎన్ని మంత్స్? 5 మంత్స్. ఇది వచ్చి ప్రాఫిట్ రేషియో లేదంటే రెంట్ రేషియో. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేద్దాం. ఏదన్నా క్యాన్సిల్ అవుతుందా? 3తో క్యాన్సిల్ అవుతుంది కదా. 3 5s, 3 1s, 3 8s. నెక్స్ట్ ఇంకా దేంతో క్యాన్సిల్ కాదు. 20:21:40. టోటల్ ఎన్ని పార్ట్స్? 20 + 21 41. 41 ఒక 40 81. టోటల్ 81 పార్ట్స్. ఎంత? 3240. క్వశ్చన్లో ఏమడిగారు? పి రెంట్ అడిగారు. పి అంటే 20 పార్ట్స్. ఇక్కడ రిలేషన్ ఏమంటే ఇంటూ 4 కదా. 81 ఏం చేస్తే 3240 వస్తుంది. ఇంటూ 40. 81 × 40 3240. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 20 × 40 అంటే 800 రూపీస్. అంటే పి వచ్చి ఎంత రెంట్ పే చేయాలా? 800. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మార్క్డ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్. ఇక్కడ ఏమి ఇచ్చారు? మార్క్డ్ ప్రైస్ ఇచ్చారు. మార్క్డ్ ప్రైస్ ఎంతని ఇచ్చారు? 550 అని ఇచ్చారు. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు. ఎంతని ఇచ్చారు? 428.45. ఇక్కడ ఎన్ని డిస్కౌంట్స్ ఇచ్చాం? 2 డిస్కౌంట్స్. డిస్కౌంట్ దేని మీద ఇస్తారు? మార్క్డ్ ప్రైస్ మీద. ఫస్ట్ డిస్కౌంట్ వచ్చి 18%. నెక్స్ట్ డిస్కౌంట్ వచ్చి X%. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే 2x వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ x కనుక్కుంటే మళ్ళీ 2x కనుక్కోవచ్చు. మార్క్డ్ ప్రైస్ మీద 2 డిస్కౌంట్లు ఇచ్చాడు. ఫస్ట్ డిస్కౌంట్ వచ్చి 18%, సెకండ్ డిస్కౌంట్ వచ్చి X%. చూడండి, ఈ 18% దేని మీద కనుక్కోవాలా? 550. 18% ఆఫ్ 550. పర్సంటేజ్ అంటే మల్టిప్లై చేయాలి. 18 × 0 0. 18 5s 90. 18 5s 90. 90 + 9 99. పర్సంటేజ్ కదా. పర్సంటేజ్ అంటే బై 100 అని. అంటే ఎంత వస్తుంది? 99. డిస్కౌంట్ వచ్చి 99 రూపీస్. 550లో 99 తీసేయండి. 10లో 9 పోతే 1, 14లో 9 పోతే 5. అంటే ఎంత వస్తుంది? 451. నెక్స్ట్, 2 నెంబర్స్ మధ్యలో పర్సంటేజ్ ఎలా కనుక్కుంటాం? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఫస్ట్ డిఫరెన్స్ కనుక్కోండి. 451కి 428.45కి డిఫరెన్స్ కనుక్కోండి. నెక్స్ట్ ఇక్కడ 10 ఉంటుంది. 10లో 8 పోతే 2, 4లో 2 పోతే 2. ఎంత వస్తుంది మనకు డిఫరెన్స్? 22.55. ఇనిషియల్ వాల్యూ అంటే 451 ఇంటూ 100. దీన్ని ఇప్పుడు ఏమని రాయొచ్చు? 2255 డివైడెడ్ బై 451. చూడండి, 451 5s కదా. 451 5s ఎంత? 2255. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 2 నెంబర్స్ మధ్యలో పర్సంటేజ్ అంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 5. కానీ క్వశ్చన్లో ఏమడిగారు? 2x. 2x అంటే 2 × 5 అంటే 10. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.